స్ట్రైట్ సినిమాలు చేయగల సత్తా ఉన్నా కూడా సేఫ్ సైడ్గా రీమేక్ సినిమాలతోనే సరిపెట్టుకుంటున్నారు హరీష్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్లు. 2017లో దువ్వాడ జగన్నాథం సినిమాతో హిట్ కొట్టిన హరీష్ 2019లో రీమేక్ మూవీ గద్దెలకొండ గణేష్తో మరో సాలిడ్ హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమా తర్వాత పవన్తో సినిమా ప్లాన్ చేశాడు హరీష్. భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కానీ భవదీయుడు భగత్ సింగ్ కాస్త ఉస్తాద్ భగత్ సింగ్గా మారిపోయింది. ఈ సినిమా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తేరీ రీమేక్గా తెరకెక్కుతోంది. చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత హరీష్ కు డేట్స్ ఇచ్చారు పవర్ స్టార్. స్టార్టింగ్ లో జెట్ స్పీడ్ లో షూటింగ్ చేసిన హరీష్ అదే స్పీడ్ లో ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసి పవన్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చారు. గబ్బర్ సింగ్ తర్వాత మరో హిట్ లోడింగ్ అని పవన్ ఫ్యాన్స్ వెయిట్ చేసేలా చేశాడు. కానీ పవన్ పాలిటిక్స్ కారణంగా ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు. వచ్చే ఎలక్షన్స్ వరకు పవన్ డేట్స్ దొరికే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ మధ్యలో మరో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు హరీష్. మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను అనౌన్స్ చేసి షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. వీరినంత తొందరగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఈ సినిమా కూడా హరీష్ శంకర్ మార్క్ రీమేక్ గా రాబోతుందనే న్యూస్ వైరల్ గా మారింది. హిందీ హిట్ మూవీ రైట్ ని మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేస్తున్నట్టుగా సమాచారం. రైట్ సినిమా హీరో అజయ్ దేవగన్ మిస్టర్ బచ్చన్ పోస్టర్ ను షేర్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో ఇది పక్కా రీమేక్ కన్ఫర్మ్ అయిపోయిందని టాక్ నడుస్తోంది. అయితే రీమేక్ సినిమాలతో సూపర్ హిట్ కొట్టడం హరీష్ శంకర్ స్టైల్ కాబట్టి ఈ బొమ్మ కూడా బ్లాక్ బస్టర్ అవటం పక్కా. మరి మిస్టర్ బచ్చన్ ఎలా ఉంటుందో చూడాలి.